హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కోనసీమ స్పెషల్ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ ముక్కలే కొంచెం ఓపికగా తరుక్కోవాలి. చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? మరైతే చూద్దాం ఎలా చేయాలో, ఏమేం కావాలో. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా పుల్లటి మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్నాక పీలర్ తోటి పై తొక్క తీసేయాలి. తొక్క తీసిన కాయల్ని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. దానికోసం ఏం చేయాలంటే ముందు కాయకి నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. కాయ మొత్తం ఇలా చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా నిలువుగా అయిన తర్వాత అడ్డంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అడ్డంగా కాయ నిలువ చేసి అడ్డంగా పెట్టుకోవాలి. అడ్డంగా నిలువుగా ఘాట్లు పెట్టుకున్న కాయని ఇలా ఒక చాపింగ్ బోర్డు మీద పెట్టుకుని ఇలా చెక్కామంటే చిన్న చిన్న ముక్కల కింద వచ్చేస్తాయి. ఇలా చాకుతోటి చేసామంటే ఇగో చూడండి, చిన్న చిన్న ముక్కల కింద వచ్చేస్తుంది. అన్ని కాయలు ఇలాగే తరుక్కోవాలి. ఇవన్నీ ఇలా విడిపోతాయి. అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద వచ్చేస్తాయి. ఇలాగ మిగిలిన కాయలు కూడా తరిగేసుకుందాము. ఇలా చిన్న చిన్నగా తరిగిన ముక్కల్ని మనం కొలుచుకోవాలి. ఒక కప్పుతో కానీ గిన్నెతో గ్లాస్తో ఏదైనా సరే. ఇది క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను కప్పుతో కొలిచాను. ఇలా కప్పు నిండా పోసాను. దీంతో 4 కప్పులు వచ్చింది. కప్పు సైజు చూడండి. ఈ కప్పుతో 4 కప్పులు వచ్చింది, నిండా వేసాను. అలాగే ఇప్పుడు ఇదే కప్పు తోటి ఉప్పు వేయాలి. ఉప్పు అరకప్పు. ఇది రాళ్ళ ఉప్పుని పొడి చేసిన ఉప్పు. ఇది ఒక అరకప్పు ఇందులో వేయాలి. వేసి కొంచెం పసుపు కూడా వేసి బాగా కలపాలి. బాగా కలిసేలాగా కలపాలి. ఇలా ఉప్పు పసుపు కలిపిన ముక్కల్ని ఒక రోజంతా ఊరనివ్వాలి. మూత పెట్టేసి పక్కన పెడదాము తడి తగలకుండాను. తర్వాత నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఎండను బట్టి హాఫ్ డే కానీ 2 గంటలు కానీ ఎండలో పెట్టాలి. మామిడికాయ ముక్కల్ని ఒక రోజంతా ఉంచాము కదా, ఒక రాత్రంతా ఉంచాము. ఇప్పుడు ఊట వస్తుంది. ఒకసారి కలిపి ఇగోండి, ఊట వచ్చింది కదా, ఇగో ఇంత ఊట వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఊటతో పాటుగా మామూలుగా అయితే ఊటను వేరు చేస్తారు, ముక్కల్ని పిండేసి ఊట వేరుగా ముక్కల్ని వేరుగా ఎండలో పెడతారు. ఇప్పుడు ఇది కొంచెమే ఉంది కాబట్టి ఇలాగే ఒక 2 అవర్స్ ఎండలో పెడదాము. మంచి ఎండ ఉంటే 2 అవర్స్ సరిపోతుంది, లేదంటే ఒక హాఫ్ డే పెడదాము. ఇప్పుడు ఎండలో పెడదాం దీన్ని. మనం ఊటతో సహా మామిడికాయ ముక్కల్ని ఎండలో పెట్టాం కదా, ఊటంతా పీల్చుకొని ఇలా దగ్గరకు వస్తుంది, ముద్దలాగా వస్తుంది. నేను ఈవినింగ్ వరకు ఉంచాను. ఇవాళ మంచి ఎండ లేదు. మామూలుగా మంచి ఎండ ఉంటే ఒక హాఫ్ డే సరిపోతుంది. నేను ఈవినింగ్ దాకా ఉంచాను. ఇలా దగ్గరకు వచ్చేస్తుంది, ఊటంతా పీల్చుకొని ఇలా ముద్దలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ ముద్దంతా ఒకేసారి తాలింపు వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఊరగాయని. అలా కాదు, మాకు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే కొంచెం ముద్ద తీసి జాడీలో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే ఫ్రెష్గా కూడా తాలింపు వేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక ప్యాన్ పెట్టాను, వేడెక్కింది. 1 గ్లాసు మెంతులు వేసి ఎర్రగా వేయించుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలి. తక్కువ వేగకూడదు, ఎక్కువ వేగితే మాడిపోయినట్టు టేస్ట్ వస్తుంది. తక్కువ వేగిందంటే చేదు ఉంటుంది. అందుకని ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు కలర్ మారింది, కమ్మటి వాసన కూడా వస్తుంది. జాగ్రత్తగా ఇప్పుడు మాడిపోకుండా కొంచెం కలర్ ఇంకా డార్క్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే మెంతులు వేడెక్కిన తర్వాత గబగబా వేగిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. హైలో మాత్రం పెట్టకూడదు. హైలో పెడితే ఏమవుతుందంటే పైన కలర్ మారిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. మెంతులు ఎర్రగా అయిపోయాయి. ఇప్పుడు తీసేసి ఒక పళ్ళల్లో వేసుకుందాము. ఇప్పుడు అదే మూకుల్లో అదే గ్లాస్ తోటి ఆవాలు, మెంతులు ఎంత వేసామో ఆవాలు కూడా అంతే. కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈక్వల్గా వేస్తున్నాను. ఇది చిట్టపట్టలాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు వేగినప్పుడు చిట్టపట్టలాడుతుంది.
ప్లస్ రంగు కూడా మారుతుంది. ఇప్పుడు ఇవన్నీ నల్లగా ఉన్నాయి కదా, వేగిన తర్వాత తెల్లగా వస్తుంది. ఆవాలు చిట్టపట్లాడుతున్నాయి, వినిపిస్తుందా? ఎగురుతున్నాయి. ఆవాలు వేయించినప్పుడు ఇది ఒకటి జాగ్రత్తగా ఉండాలండి, ఎగురుతాయి. వేగిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం, ఆ వేడికి ఇంకా వేగుతుంది. స్టవ్ కట్టేసుకుని ఈ మెంతులు ఆవాలు బాగా ఆరే వరకు ఉండి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఆరిన ఈ ఆవాలు మెంతుల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన పొడి మనం గ్రైండ్ చేసాం కదా, కొంచెం వేడిగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది ఒక 2-3 నెలల పాటు. నేను ఈ ముద్దంతా ఒక గిన్నెలోకి వేసుకున్నాను, కలపడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఇందులో కారం వేద్దాము. 4 కప్పులు మామిడికాయ ముక్కలు కదా, 1 కప్పు కారం. 1 కప్పు కారం వేసి బాగా కలుపుదాము. అలాగే ఆవాలు మెంతులు పొడి, ఆవాలు మెంతులు ఈక్వల్ రేషియోలో తీసుకుని వేరువేరుగా వేయించుకోవాలి. వేయించుకొని ఆరిన తర్వాత పొడి కొట్టుకోవాలి. నేను ఆ పొడి ఎప్పుడు ఇలా నిల్వ పెట్టుకుంటాను. ఇది నిన్ననే వేయించాను దీనికోసము. ఈ పొడి ఒక హాఫ్ కప్ కన్నా తక్కువ వేయాలి. 1/2 కప్పు కన్నా ఎక్కువ, 1/2 కప్పు కన్నా తక్కువ వేయాలి. ఇది కూడా వేసి ఇందులో కలిపేద్దాము. బాగా కలపాలి, మొత్తం అంతా బాగా కలిసేలాగా కలపాలి. ఇలా బాగా కలిసిన తర్వాత దీనికి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాము. ఇప్పుడు తొక్కు పచ్చడికి తాలింపు వేసుకుందాము. దానికోసం ఒక 1/2 కిలో వరకు పప్పు నూనె వేసాను. నూనె కూడా వేడెక్కింది. ఇందులో కొన్ని ఆవాలు వేద్దాము. ఆవాల తర్వాత ఇంగువ. ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇంగువ కూడా పొడి ఇంగువ కాదండి, గట్టి ఇంగువ ఉంటుంది, దాన్ని పొడి కొట్టుకొని వేసిందే బాగుంటుంది. ఆవాలు కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత స్టవ్ కట్టేద్దాము. ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. కట్టేసి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు మనం ఆ ఊరగాయలు వేసి కలపాలి. మనం తొక్కు పచ్చడి కోసం పోపు వేయించుకున్నాం కదా, ఆవాలు ఇంగువను. ఇది ఆరింది, గోరువెచ్చగా ఉంది ఆరడం అంటే. ఇప్పుడు మనము ఈ తొక్కు పచ్చడి ముద్దలో వేసి కలిపేసుకుందాం. ఇది బాగా కలిపి ఆవాలు కిందకి దిగిపోతాయి కదా, బాగా కలిపితే కలుస్తుంది. అంతా వేసేసి బాగా కలిసేలాగా కలుపుకుందాము. నూనె అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని జాగ్రత్తగా ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి. ఇది 1 ఏడాది నిల్వ ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా తేలిక. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అంతేనండి, ఇంకా రెడీ ఇది.